ఆ సెల్ ఫోన్ చూడకపోతే ప్రార్థించుకోవచ్చు కదా. నాకు తెలిసిలే అన్నయ్య, తెలిసి తెలిసి కూడా తప్పులు చేస్తున్నావు కదా. ప్రార్థనతో ప్రారంభించినంత మాత్రాన మన జీవితంలో నూతనమైన కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ ఇయర్ గడిచినట్టే నెక్స్ట్ ఇయర్ కూడా గడిచిపోతుంది, అంతే కదా. ఏంటేంటి, దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడా? ఎంతో మంది సంవత్సరాలు గతించిపోయారు, కానీ నేటికి నీవు సజ్జలుగా ఉన్నావంటే ఇదే నీ జీవితంలో ఓ నూతనమైన క్రియ. ఈ నూతన సంవత్సరాలు అయినా ఇవన్నీ విడిచిపెట్టి ఓ తీర్మానంతో నూతన సంవత్సరాలకు అడుగుపెట్టు. అయ్యో అవునా అన్నయ్య, నేను చెప్పిన మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. నూతనమైన క్రియలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడనే విశ్వాసం నాలోనే లేనప్పుడు మరి నా జీవితంలో దేవుడు నూతనమైన క్రియలు ఎలా జరిగిస్తాడు? ఎంతో మంది ఈ సంవత్సరాలు గతించిపోయారు, కానీ దేవుడు నేటికి నన్ను సజీలుగా ఉంచాడంటే ఇదే నా జీవితంలో ఓ నూతనమైన క్రియ. ఈ సంవత్సరంలో నేను తెలిసి కూడా ఎన్నో తప్పులు చేశాను. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాను. ఈ సంవత్సరంలో నేను చేసిన తప్పులు మరి ఎన్నడూ చేయకుండా ఓ తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాను. నిజమే కదా, నూతనమైన క్రియలు మన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడనే విశ్వాసం మనలోనే లేనప్పుడు మన జీవితంలో నూతనమైన క్రియలు ఎలా జరుగుతాయి? తెలిసి తెలియక ఈ సంవత్సరంలో ఎన్నో తప్పులు చేశాం కదా. మరి ఈ సంవత్సరం ఆఖరి దినాలలో ఓ తీర్మానంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడదామా? తప్పకుండా అడుగు పెడదాం. తీసుకున్న తీర్మానానికి కట్టుబడి బ్రతుకుదాం. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.